అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అత్ర అధశబ్దః ఆనంతర్యార్థః పరిగృహ్యతే నాధికారార్థః. బ్రహ్మ జిజ్ఞాసాయా అనధికారత్వాత్ మంగళస్య చ వాక్యార్థే సమన్వయాభావాత్ అర్థాంతర ప్రయుక్త ఏవ హి అధశబ్దః శ్రుత్యా మంగళ ప్రయోజనో భవతి. చాలు చాలు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అతః బ్రహ్మ జిజ్ఞాస. దాని తర్వాత కొంతమంది ఆచార్యులు ఏం చెప్పారంటే కర్తవ్య అని జోడించినారు. బ్రహ్మ జిజ్ఞాస తర్వాత ఏమన్నారు? కర్తవ్య అని అధ్యాహార్యం అంటారు దాన్ని. దాన్ని ఏమంటారు? అధ్యాహార్యం. ఈ టీకాకారులు కానీ వీళ్ళంతా వివరణకారులు వీళ్ళంతా వాళ్ళ కొత్త పదాలు ప్రవేశపెడతారన్నమాట. అధ్యాహార్యం. వాణిని మహర్షి కూడా అలాగే చేస్తాడు. అధ్యాహార్యం అంటే ఆ సూత్రాన్ని చిన్నగా చేయాలి కదా, కంఠస్థ చేయడానికి చిన్నగా ఉండాలి. కాబట్టి అధ్యాహార్యాన్ని ప్రయోగిస్తారు చాలామంది. మా మహర్షి పాణిని గారు కూడా చేశారు ఆ పని. ఇక్కడ కూడా కొందరు మహాత్ములు అథాతో బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య అని అధ్యాహార్యం అంటే ఆ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య అనేది అధ్యాహార్యం లేకపోయినా మీనింగ్ అదే వస్తుంది. కానీ వాళ్ళు అట్లా చెప్తారు, కర్తవ్య చేసి తీరాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు ఉంటారు. తండ్రి ఏమంటారు? నేను ఈరోజు బజార్కి వెళుతున్నాను కూరగాయలు కొనడానికి అంటాడు. పెద్ద కొడుకు ఏమంటాడు? నేను వస్తాను నాన్న అంటాడు. రెండో కొడుకు ఏమంటాడు? నేను కూడా వస్తాను అన్న అంటాడు. మూడో కొడుకు ఏమంటాడు? నేను కూడా అంటాడు. అంతే. అంటే అది అధ్యాహార్యం. నేను వస్తున్నానని వాడు క్లియర్గా చెప్పినాడు. ఈయనేమన్నాడు లాస్ట్ పాడు? నేను కూడా, అంటే నేను కూడా మీతో పాటే వస్తాను. అట్లనే ఈ పాణినీయ సూత్రాల్లో ఈ అధ్యాహార్యం చాలా పనిచేస్తుంది. అంటే సూత్రాన్ని కట్ చేస్తాడు, చిన్నగా చేస్తాడు. ఆ పని వ్యాసులు కూడా చేసినారు, వేదవ్యాసుల వారు కూడా చేసినారు. కాబట్టి ఈ అధ్యాహార్యం అంటే తెచ్చుకోవడం అన్నమాట. లేని పదాన్ని ఊహించి తెచ్చుకోవడం, దాన్ని పూర్తి చేయడానికి సెంటెన్స్. కాబట్టి ఈ రకంగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు వృద్ధి అదే గుణ ఇకో గుణ వృద్ధి నధాతులోప అర్ధధాతుకే అని ఈ యొక్క సూత్రపాఠం నడుస్తుంది. పాణినీయ సూత్రపాఠం వ్యాకరణం. అయితే ఇక్కడ అధ్యాహార్యం అనేది ఏం చేస్తుందంటే ఇకో గుణ వృద్ధి. ముందేమన్నాడు? వృద్ధి ఐచ్ అన్నాడు. అంటే ఆత్ ఐచు వృద్ధి సంజ్ఞ అని చెప్పినాడు. తర్వాత ఏమన్నాడు? నెక్స్ట్ ఏమన్నాడు? వృద్ధి అదే గుణ. తర్వాత కూడా అత్తు ఏను గుణ సంజ్ఞ అన్నాడు. మూడోది ఏం చెప్పినాడు? ఇకో గుణ వృద్ధి అన్నాడు. అంటే ఆ గుణవృద్ధి అంటే గుణము మరియు వృద్ధి ఇక్కులకు జరుగుతుంది. ఇక్కడే ఆ ఈ వీటికి గుణము వస్తుంది, వృద్ధి వస్తుంది అంటాడు. కాబట్టి ఆ గుణము వృద్ధి ఇకో గుణ వృద్ధి అనే గుణము అనేది ఇక్కడికి అధ్యాహార్యము, వృద్ధి అనేది కూడా ఇక్కడ అధ్యాహారం తీసుకుంటాడు అనమాట. అట్లా అది జరుగుతుంది అనుకోండి. కాబట్టి ఇక్కడ బ్రహ్మ జిజ్ఞాస అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నప్పుడు జిజ్ఞాస కర్తవ్య అని అధ్యాహార్యం. సరే, నిన్న మనము అథ శబ్దానికి అర్థం చూసినాం, విస్తారంగా తెలుసుకున్నాము. అవునా కదా? అథ అంటేవి మంగళవాచకము, తర్వాత ఆరంభవాచకము, ఆనంతర్య వాచకం. ఈ మూడు అర్థాలు మెయిన్. తర్వాత ఎన్నో ఉన్నాయి, ఇంకా అథ చాలా ఉన్నాయి అర్థాలు. అథ అనే దానికి అండ్ మరియు అనే అర్థం కూడా అవుతుంది. ఇక్కడ మరియు దాన్ని తీసుకోలేదు, ఎందుకంటే అనవసరం. వాళ్ళకి ఆ మూడు అవసరమే తీసుకున్నారు. సరే, మరి అథ మంచిదే స్వామి, ఆ మంగళవాచకంగా పనిచేస్తుంది అథ శబ్దము. తర్వాత ప్రారంభము దానికి కూడా పనిచేస్తుంది. అథ అంటే ఆనంతర్యం, తరువాత అనే అర్థానికి కూడా పనిచేస్తుంది.
ఒప్పుకుంటాం. మరి అతః ఈరోజు అతః, ఈ అతః శబ్దానికి ఆదిశంకరాచార్యుల వారు 10 పేజీలు భాష్యం రాసినారు. ఎన్ని పేజీలు? 10 పేజీలు భాష్యం రాసినారు. అంటే ఆ అతః అనేటువంటి పదములో అంత నిగూఢమైనటువంటి అర్థము దాగి ఉంది. మీరు చెప్పమంటే కొట్టే దేశాన్ని శుభ్రంగా చెప్పొచ్చు, నేను చెప్పచ్చి చాలా అయిపోయింది పోండి, ఇంక ఉపన్యాసం అయిపోయిందని పాడుకోవచ్చు నేను. కానీ అట్లా చెప్పకూడదు. గురువు యొక్క ధర్మం ఏమిటంటే శిష్యుని యొక్క హృదయములో మనస్సులో బస చేయాలి. ఆ చెప్పిన వాక్యాలను హృదయంలోకి చొప్పించాలి, వివరణ చేయాలి, వివరంగా చెప్పాలి కదా. అదే కదా టీచింగ్ అంటే. టీచింగ్ అంటే చీటింగ్ కాదమ్మా. చాలామంది టీచింగ్ పేరుతో చీటింగ్ చేస్తారబ్బా నారాయణ. చాలామంది అలాగే ఉన్నారు. టీచింగ్ అని తాము చీటింగ్ చేసుకుంటారు, ఇతరులు కూడా శ్రోతలు కూడా చీటింగ్ చేస్తారు. అట్లా చేయకూడదు, తప్పది. కాబట్టి ఇక్కడ అతో అంటే అతో అనేది సంధి అవుతుంది, సంధి కార్యంతో అతో అయిపోతుంది. అంటే అందుకని, కాబట్టి, గనుక, కనుక ఇన్ని అర్థాలు. అంటే ఆనంతర్యం అంటే ఏమి? తర్వాత. దేని తర్వాత? సాధన చతుష్టయ సంపత్తి కలిగిన భగవాద. చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ముఖ్యమైన పాయింట్. నీకు మనస్సులోని అంతఃకరణములో సాధన చతుష్టయ సంపత్తి ఉందా లేదా, కలిగిందా లేదా అని ఎవరికి వారు చూడాలి, తెలుసుకోవాలి. నీకు కలిగిందా లేదో నాకు తెలియదు, నా దగ్గర ఉందో లేదో నీకు తెలియదు, అవునా కదా? ఎవరికి వారు. అందుకనే వేదాంత శాస్త్రము శ్రోత వక్త ఇద్దరికి పనిచేస్తుంది. ఇది ఇద్దరి మైండ్ పనిచేయాలి. ఇక్కడ నా ఒక్కడి మనసు పనిచేస్తే మీకు లాభం లేదు, మా ఒక్క మనసు పనిచేస్తే నాకు కూడా ప్రయోజనం లేదు. ఇద్దరు కలిసి విచారణ చేయాలి, ఆత్మవిచారణ, అవునా కదా? దట్ ఈజ్ రియల్ టీచింగ్. అందుకని సంవాద అంటారు. దీన్ని ఏమంటారు? సంవాదం. వాదం కాదు, వితండవాదం కాదు, సంవాదం. సమ్యక్ వాద ఇది సంవాద. అంటే శాస్త్రీయంగా సరైనటువంటి వాదము. వాదం అంటే చెప్పడం. వదధాతు వాదము. కాబట్టి ఇది గురు శిష్య సంవాద రూపంలో ఉంటుంది జ్ఞానం. మీరు ఏదైనా తీసుకోండి, ఏ గ్రంథమైనా తీసుకోండి, గురు శిష్య సంవాద రూపంలోనే ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు భగవద్గీత ఉంది, కృష్ణుడు గురువు, అర్జునుడు శిష్యుడు, ఇద్దరికి సంవాదం. కఠోపనిషత్తు తీసుకోండి, నచికేతుడు శిష్యుడు, యమరాజు గురువు. కాబట్టి ప్రతి గ్రంథము, వేదాంత గ్రంథము ఇది సంవాద రూపంలో ఉంటుంది. అంటే గురువు ఇన్వాల్వ్ కావాలి టీచింగ్లో, శిష్యుడు కూడా ఇన్వాల్వ్ కావాలి. దాట్ ఈజ్ రియల్ బోధ. అంతేగాని పట లెక్చర్ కొట్టడము, పోవడము, వాడికి అర్థం కాదు, ఈ చెప్పేదానికి మీకు అర్థం కాదు, అది కాదు ఇక్కడ. దట్ ఈస్ నాట్ ది థింగ్. అదంతా చీటింగ్. కాబట్టి గురువు గారు తన మనసులోని అనుభవాన్ని, జ్ఞానాన్ని శిష్యుడి యొక్క మనస్సులో ఉంచాలి బోధ ద్వారా. దట్ ఈజ్ రియల్ టీచింగ్. దట్ ఈజ్ రియల్ టీచింగ్. అందుకనే గురువులు వాక్కుల ద్వారా, వేదాంత వాక్కుల ద్వారా, వాక్యముల ద్వారా ఆ శిష్యుని యొక్క హృదయంలో కూర్చుంటాడు అన్నమాట. అట్లా కూర్చున్నారు మా దయానంద స్వాముల వారు మా హృదయాల్లో. కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం, లేకుంటే చెప్పలేము. అంత వారి దయ. కాబట్టి ఈ రకంగా మరి ఈ యొక్క సాధన చేసే సంపత్తి వివేకము, వైరాగ్యము, క్షమాదమాది శిక్షా శ్రద్ధా సమాధానము, ముముక్షుత్వం. ఇవి 4 దాని యోగ్యత. ఈ యోగ్యతలు మనకున్నాయా లేవా? భయపడద్దండి.
లేవు అని ఎప్పటికీ అనుకోవద్దండి, ఉన్నాయి అని అనుకోండి. నీవు ఎస్ అంటే అది కూడా ఎస్ఏ, నీవు నో అంటే నీవు కూడా జీరో. దీన్ని ఆస్తిక్య బుద్ధి అంటారు శాస్త్రంలో. దీన్ని ఏమంటారు? ఆస్తిక్య బుద్ధి. అంటే దేవ అస్తి, అస్తి చేత్ అస్తి, నో చేత్ నాస్తి. అంటే దేవుడు ఉన్నాడు అని నీవంటే తప్పనిసరిగా ఉన్నాడు. ఆస్తిక్య బుద్ధి. నీవు ఆస్తికునివి. నీవే నాస్తి అన్నావు అనుకో, అప్పుడు దేవుడు లేదు. నీకు కనిపించడే కానీ అర్థమే కాదు నీకు. సో దేర్ఫోర్ దిస్ ఈస్ కాల్డ్ పాజిటివ్ థింకింగ్. ఎప్పటికీ మనము ఎస్ 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 అంటుండాలా, నో 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 అనొద్దండి. అది బ్యాడ్ హ్యాబిట్. దాన్ని వదిలేయండి గంగలో. ఎప్పటికేమనాలి? ఎస్ ఎస్ స్వామీజీ, ఎస్ స్వామీజీ, అవునండి అవునండి, ఆయ్ ఆయ్, హాజీ 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 అట్లా అంటున్నారు. నో నో కాదండి, లేదండి, కాదండి అన్నది. జీరో అయిపోతుంది, జీవితమే జీరో అయిపోతుంది. సో దేర్ఫోర్ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఏవేవి? వివేకం ఉంది, వైరాగ్యం ఉన్నది, శమధమా షట్ సంపత్తి ఉన్నది, ముముక్షుత్వం కూడా ఉన్నాయి. మనలో ఇవన్నీ లేకపోతే ఇక్కడికి ఎంత వస్తుంది? ఎందుకు వస్తాను చెప్పండి? రాము కదా ఇక్కడికి. ఎక్కడికో పోతాం, సినిమాకి పోతాం, లేకుంటే ఇంకొక క్లబ్కి పోతాం, హోటల్కి పోతాం, అవునా కదా? అవన్నీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినామంటే దాని అర్థం ఏమిటంటే ఇవన్నీ మీలో ఉన్నాయని అర్థం. కాబట్టి వివేకం. వివేకం అంటే ఏమి? దేన్ని వివేకం అంటారు? ఒక ఆయన అన్నాడు, నేను పంజాబ్కి వెళ్ళినప్పుడు చిన్మయ మిషన్ ద్వారా బాగా తిరిగేవాడిని. చండీగఢ్ అని ఒక ఊరికి వెళ్ళాను. అక్కడ ఒక దాని ఆయన పెట్టారు, దయానంద స్వామి శిష్యుడు, ఆర్య సమాజ్ స్థాపించినటువంటి వారి శిష్యుడు ఒక ఆయన. వివేకం అండి, నా దృష్టిలో వివేకం అంటే ఆయన ఏమన్నాడంటే తమాషా అన్నాడు, 10 రూపాయల వస్తువును 100 రూపాయలకి ఎవడు అమ్ముతాడో అదే వివేకం అన్నాడు ఆయన. గోవిందా గోవిందా అన్నాడు. 10 రూపాయల వస్తువును ఎవడైతే 100 రూపాయలకు అమ్మి డబ్బులు సంపాదిస్తాడో ఆయన వివేకం. మరి నాయన నీకు సలాము, కూర్చో అని చెప్పిన. అది వివేకం. వివేకం అంటే నిత్య అనిత్య వస్తు వివేక సవివేక. ఈ ప్రపంచంలోని నామరూపాలన్నీ అనిత్యము. ఈ ప్రపంచంలో మనకు గోచరమయ్యేటువంటి అంటే కంట్లకు చెవులకు గోచరమయ్యేటువంటి నామరూపములన్నీ అనిత్యము. అనిత్యం అంటే ఏమి? మార్పు చెందుతూ ఉన్నాయి, మారుతూ ఉన్నాయి కనుక అనిత్యం. ఏది మార్పు చెందుతున్నదో అది అనిత్యం. కాబట్టి మార్పు చెందనిది మీకు అర్థమైపోయింది అప్పుడే. మార్పు చెందేటువంటి వస్తు సముదాయములో మార్పు చెందనిది ఒకటి ఉన్నది అని తెలిసింది కదా, అదే మీ స్వరూపం. అన్ని మార్పులు మనం చూస్తున్నాము, అనుభవిస్తున్నాం కదా, అవునా కదా? ఈ శరీరం మారుతుంది, మనస్సు మారుతుంది, మన వాక్కు చాలా మార్పు చెందుతుంది. ఒక స్టేట్మెంట్ ఒక నిమిషం ఇచ్చిన స్టేట్మెంట్ 2వ నిమిషం ఉండదు, ఇంకోటి ఇస్తాడు, అబద్ధాలు చెప్తాడు, అన్యాయం చేస్తాడు. కాబట్టి ప్రతిదీ మార్పు జరుగుతుంది ఈ ప్రపంచంలో. ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్, అవునా కదా? యుక్తి ద్వారా ఈ మార్పు ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు మార్పు చెందాలంటే, మార్పు జరగాలంటే మార్పు చెందని వస్తువు ఒకటి ఉండాలి కదా, అవునా కదా? ఇప్పుడు రైలు పోతుందండి, ఒక స్థలం నుంచి ఇంకో స్థలం రైలు పోతుంది. ఈ రైలు పోవడం అనేది మార్పు, చేంజ్. ఒక చోటు నుంచి ఇంకో చోటు కదులుతుంది, చేరుతుంది. ఈ కదలిక, ఈ మార్పు ఎక్కడ జరుగుతుందంటే కమ్మీలు, రైలు కమ్మీలు, పట్టాలు, రైలు పట్టాలు విన్నాం కదా.
అంటే ఆ రైలు కదలికకు ఆధారము రైలు పట్టాలి. అలాగే మార్పు జరుగుతుంది అని మనం చూస్తున్నాము, తెలుసుకుంటున్నాము, అనుభవిస్తున్నాము. ప్రమాణం ఉంది, యుక్తి ఉంది, అనుభవం ఉంది, 3 ఉన్నాయి. కాబట్టి మార్పు చెందని ఒక తత్వము, ఒక ఆధారము, ఒక అధిష్టానము ఉండి తీరాలి. అది ఎక్కడుందంటే నీవే. ఆ అధిష్టానం ఎక్కడుంది? నీవే, నీ స్వరూపం. ఎందుకంటే దానికంటే వేరేది ఇంకోటి కనిపించడం లేదు ప్రపంచంలో. అన్నీ మారుతున్నాయి. నీకంటే అన్యమైన వస్తువు, మార్పు చెందని వస్తువు నీవు తప్ప రెండవది ఏది కనిపించడం లేదు కదా. సో దేర్ఫోర్ ఇది వివేకం. కాబట్టి మార్పు చెందేటువంటి వస్తువుల మధ్యలో మార్పు చెందినటువంటి ఆత్మను మీద దృష్టి ఉంచడము అది వివేకము. అంతే. సో ఇది చాలా అవసరం. ముఖ్యంగా జిజ్ఞాసుకు ఇది చాలా అవసరం. ఇది లేనిది మన సాధనలో ముందుకు వెళ్ళలేము. ఇప్పుడు చూడండి, మార్పు చెందినవన్నీ ఇవన్నీ తెలుసుకున్నప్పుడు అప్పుడు మీ మనస్సు మార్పు చెందనటువంటి మీ స్వరూపం మీద ఉంటుంది ఆటోమేటిక్. కాబట్టి ఇప్పుడు వివేకం ఉన్నట్టా లేనట్టా? మీలో ఉన్నది. ఇట్ ఈస్ దేర్. కానీ ఆ ఉన్నదాన్ని ఉపయోగించుకోవాలి మనం. అది తెలివి. వివేకం ఉంది, బట్ దాన్ని ఉపయోగించుకోవాలి మనం వ్యవహారంలో. అంతే కదా. నీవు ఉపయోగించకుండా ఉంటే లాభం లేదు, బెస్ట్. అర్థము లేని చదువు వ్యర్థము, గురువు లేని విద్య గుడ్డి విద్య. కాబట్టి ఉన్నదాన్ని ఉపయోగించుకునేటువంటి తెలివి ఉండాలా. కాబట్టి వివేకం అందరిలో ఉన్నది, ఒప్పుకుంటున్నారా లేదా? సరే, ఇప్పుడు ఈ వివేకానికి సంబంధించినది వైరాగ్యం. వివేకం ఉన్నవాడికి వైరాగ్యము, విరాగము వచ్చేస్తుంది. అతడు బైరాగి అయిపోతాడు. బైరాగి. వివేకం, విరాగం. వాడు కొందరు విరాగాన్ని విరాగం అని కూడా అంటారు. ఎందుకంటే సంస్కృతంలో ఒక రూల్ ఉంది, బభయో అభేద. వకారానికి బకారానికి భేదం లేదు. ఒక చోట వాణ అంటారు, వాణము బాణము. వాణము అని నార్త్ ఇండియాలో అంటారు, బాణము అని సౌత్ ఇండియా అంటారు. ఉభయోన భేద. కాబట్టి వాణము అన్నా బాణము అన్నా ఒకటే, అర్థం ఒకటే. కానీ అక్కడ వా ఉపయోగిస్తారు నార్త్ ఇండియాలో, ఇక్కడ మనము బా అంటాం, బాణము అంటాం. బభయో లభేద. అలాగే లడయో లభేద. లలన అనొచ్చు, లడన అని కూడా అనొచ్చు. ఇది రూల్స్, సంస్కృతంలో రూల్స్ అన్నమాట. ఓకే, అది వదిలేయండి. ఇప్పుడు వివేక సంబంధమైనటువంటి వైరాగ్యం. మన వైరాగ్యం ఎట్లుండాలమ్మా? వివేకానికి తగినట్లుగా ఉండాల. అంటే వివేకము యుక్తమైన. మరి ఇది కూడా ఉండాలి కదా మనకు, వైరాగ్యం లేదా? ఉన్నది. ఇంతకుముందు చెప్పినా కదా, లేదు అనొద్దు, ఉన్నది ఉన్నది. యష్ యష్ యష్. అది ఉన్నప్పుడు ఇది కూడా ఉంది. వివేకం ఉన్నప్పుడు వైరాగ్యం కూడా ఉంది. కానీ ఉన్నదాన్ని మనం ప్రకటించాలి, ఉన్నదాన్ని ప్రకటీకరణ చేయాలి. డిస్కవరీ అంటారు దాన్ని. దాన్ని ఏమంటారు? డిస్కవరీ. అంటే ఉన్నదాన్ని కనిపెట్టడం. లేనిదాన్ని ఎవరు కనిపెట్టలేడు, ఇక ఈశ్వరుడు తప్ప. ఉన్నదాన్నే కనిపెట్టు. ఇప్పుడు కంప్యూటర్ ఉందంటే అది పాసిబిలిటీ ఉంది కాబట్టి అది వచ్చింది. అది ఇంపాసిబుల్ అయితే ఎవరు కనిపెట్టలేదు. ఇప్పుడు శశశృంగ అని అంటుంది శాస్త్రం, కుంతేటి కొమ్ము. దాన్ని ఎవరు కనిపెట్టలేడు, ఎవరు కనిపెట్టారు. కాబట్టి ఈ రకంగా పాసిబిలిటీ ఉంది కాబట్టి అది ఉన్నది. కాబట్టి వివేకయుక్తమైనటువంటి వైరాగ్యము అది పనిచేస్తుంది.
ఇటు వ్యవహారంలో ఉపయోగపడుతుంది, ఇటు పారమార్థికంలో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి వివేక సహితమైనటువంటి, వివేకముతో కూడినటువంటి వైరాగ్యము. ఇక్కడ ఏమిటంటే తమాషా, వైరాగ్యం అంటే చాలామందికి అనేక విపరీత భావనలు ఉన్నాయి. చాలామందికి అజ్ఞానం, ఇంటి నుంచి పారిపోవడం అంటాడు ఒకేసారి, అది వైరాగ్యం అంటారు. ఒరెవరి రామచంద్ర, శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. ఇంకొంతమంది ఏమంటారు, వైరాగ్యం అంటే ఎవరితో మాట్లాడకుండా తాళం వేసుకుని, నోటికి తాళం వేసుకొని అని కూర్చోవడం వైరాగ్యం. ఇట్లా రకరకాలైనటువంటి భిన్న భిన్న సంస్కృతులు, భిన్న భిన్న అభిప్రాయాలు ఉన్నాయి పబ్లిక్లో. అవన్నింటి క్యాన్సల్ చేస్తుంది ఇక్కడ, చేసి ఒరే పిచ్చివాడా, వైరాగ్యం అంటే అది కాదు. విరాగ, రాగ విరాగ, విరాగస్య భావం వైరాగ్యం. రాగం అంటే ఏమి ముందు తెలుసుకోవాలి. రజ్యతే అనేనైతే రాగ, దేని చేత మన మనస్సు ఇంద్రియాలు రంజింపబడతాయో దాన్ని రాగం అంటారు. దేని చేత మన ఇంద్రియములు కానీ మనస్సు కానీ రంజింపబడుతుందో దాన్ని ఏమంటారు, రాగ. విరాగ అంటే విగత రాగ ఇత్యర్థ, అంటే రాగము లేని తనము విరాగ. విరాగస్య భావ వైరాగ్యం. ఆ రాగము లేనటువంటి మనస్తత్వమే వైరాగ్యం. ఇప్పుడు చూడండి, రాగ అనేటువంటిది మామూలుగా రంజు అనే ధాతు ఉంది. రంజు రాగ, రాగే అని మాండ్య మహర్షి చెప్పినాడు. అయితే ఈ రాగము మంచి శబ్దం, అది చాలా గొప్ప శబ్దం. అది ఇప్పుడు సంగీతంలో కూడా రాగాలు ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా. శంకరాభరణ రాగమని, ఇంకో రాగమని, ఇంకో రాగమని ఎన్నో ఉన్నాయి రాగాలు. ఇవన్నీ వింటుంటే మన మనసు రంజింపబడుతుంది, మన ఇంద్రియాలు కూడా రంజింపబడతాయి. కాబట్టి అవి కూడా రాగాలే, రాగమే. అది ఒక ఎత్తు. అయితే వ్యావహారికం అది. అయితే ఇక్కడ ఆ రాగం గురించి చెప్పలేదు ఇక్కడ వేదాంతంలో. ఈ రాగం వేరు, ఈ వైరాగ్యం వేరు, ఈ రాగం వేరు. ఇదేమంటే వివేక సహితమైనటువంటి వైరాగ్యం అన్నారు కదా. ఇక్కడ వివేకం ఉండాలా, అక్కడ వివేకం అవసరం లేదు. ఆ రాగాలకు దుర్జటి రాగము, శంకరణాభరణ రాగము, వీటికి వైరాగ్యం అక్కడ వివేకం అక్కర్లేదు. అవి వింటూ ఉంటేనే ఆనందం వస్తుంది. ఆ రాగాలు ఎట్లున్నాయంటే వింటుంటేనే, నీవు వివేకంతో విను, అవివేకంతో విను, నీ ఇష్టం. కానీ వింటుంటేనే ఆనందం అనిపిస్తుంది, నిద్ర వస్తుంది. అంటే శాంతి. ఇప్పుడు ఉదాహరణకి, ఎందరో మగాను భావులు, ఓ ఎందరో మగాను భావులు, ఓ ఎందరో మగాను భావులు, ఎందరో. ఇది రాగం. ఇది వింటుంటే మీకు ఏమనిపిస్తుంది? మనస్సుకు రంజింపబడుతుంది మనసు, అవునా కదా. అలాగే ఎన్నో రాగాలు ఉన్నాయి, ఒక్కొక్క రాగంలో ఒక స్పెషాలిటీ. సంగీత విద్య, సంగీతం సాహిత్యం, సంగీతం సాహిత్యం, ఈ రెండు కలిస్తే సరస్వతి మాత. కాబట్టి సంగీతము ఆపాద ఆనందము, ఇది ఆలోచనామృతం. సాహిత్యం ఆలోచనామృతం. సాహిత్యాన్ని ఎంత లోతుగా ఆలోచిస్తావో అంత ఆనందం కలుగుతుంది. ఆ సంగీతం కేవలం విన్నంత మాత్రమే ఆనందం కలుగుతుంది అని పెద్దలు చెప్పినారు. కాబట్టి ఈ సంగీత సాహిత్యములు చాలా గొప్ప విద్యలు.
64 కళల్లో ఇవి కూడా చేరినాయన్నమాట. కాబట్టి ఇప్పుడు విరాగ అన్నప్పుడు విగత రాగ అంటే రాగము లేకుండా ఉండటము. అంటే ఏమి? అటాచ్మెంట్ లేకుండా ఉండాలి ఈ జగత్తులో. అది వైరాగ్యం. అటాచ్మెంట్ ఏంటి? సంఘరహిత. సంఘము ఉంటే అటాచ్మెంట్, సంఘము లేకుండా ఉంటే విరాగం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ తమాషా ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారండి. ఒక తల్లికి 2 బిడ్డలు. మరి వాళ్ళను ప్రేమిస్తుంది తల్లి. 2 బిడ్డలను ప్రేమిస్తుంది, కొడుకును కూడా ప్రేమిస్తుంది. మరి దాన్ని రాగం అందామా లేక ప్రేమ అందామా? అది ప్రేమ. అది రాగం వేరు, ప్రేమ వేరు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది తెలుసుకోవాలి. నీకు ప్రేమ ఉండొచ్చు, కానీ రాగం వద్దు. ప్రేమ ఉండని కాక ప్రేమించు, సాటి మానవుడిని ప్రేమించు. నిన్ను నీవు ప్రేమించుకో, నీ మిత్రుడిని ప్రేమించు, అలాగే భగవంతుడిని కూడా ప్రేమించు. ప్రేమ గొప్పది, ప్రేమ శబ్దము చాలా గొప్పది. కానీ రాగము కూడా ఒక రకమైన ప్రేమని ఆలోచిస్తే, కానీ ఆ ప్రేమలో మంచి ఉంది, చెడు ఉంది. అమ్మయ్యా, అర్థమైందా? వ్యావహారికమై నీవు రాగముతో ఉంటే వ్యావహారికము, ప్రేమతో ఉంటే పారమార్థికం. అంతే చూడండి, అంతే. మనము ప్రేమతో ఉండాలి, అదే భక్తి. ఆ ప్రేమనే ఏమంటారు? భక్తి. అది రాగమని భక్తి అనరు. అది కూడా ఒక రకమైన చీప్ లవ్, అది కూడా ప్రేమనే, కానీ అది చాలా తక్కువ, నీచమైనటువంటి ప్రేమ రాగం అనేది. కాబట్టి వైరాగ్యములో ఈ రాగం ఉండదు. ప్రేమ ఉంటుంది వైరాగ్యంలో, కానీ రాగము ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఇదేదమ్మా, ఇది చెప్పండి, ఏమిటి? పండు. ఏం పండు? అరటి పండు. అమ్మా, మీకు చాలా వివేకం ఉంది, పర్వాలేదు, పనికొస్తారు మీరు, వేదాంతానికి పనికొస్తారు. ఇప్పుడు చూడండి, ఇది అరటి పండు. ఇది అరటి పండు అని మన కన్ను చూసింది, గుర్తించింది, ప్రత్యక్ష భ్రమ కలిగింది. అరటి పండు అనేటువంటి నిశ్చయ జ్ఞానం కూడా బుద్ధి ద్వారా కలిగింది. ఇప్పుడు ఉదాహరణకి నేనేమంటా, ఇది జామ పండు అంటా అనుకోండి. నేను అన్నా అనుకోండి, ఎవ్వరూ ఒప్పుకోరు దీన్ని. ఇది జామ పండు అనేటువంటి స్టేట్మెంట్ని ఎవరు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు చెప్పండి? ఎందుకు ఒప్పుకోరు? ఇది జామ పండు ఎందుకు కాకూడదు? అరటి పండే ఎందుకు అంటున్నాం? ఇక్కడే ఉంది చమత్కారం. చాలా మంది అంటారు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయి స్వామి అంటారు. ఒరే బాబు, మంత్రాలకు చింతకాయలే కాదు, నీ అజ్ఞానం కూడా రాలిపోతుంది మంత్రాలు. ఏమనుకున్నావు? మంత్రాలకు ఇప్పుడు ఉపనిషత్తులో ఉండేవన్నీ మంత్రాలే. మరి ఆ మంత్రాలకు నీ అజ్ఞానమే రాలిపోతుంది, చింతకాయలు రాలకుండా ఉంటాయా? తప్పనిసరిగా. కాబట్టి ఇది అరటి పండు అనేటువంటిది మన యొక్క మనస్సులో ఆ కదలీ ఫలం అన్నటువంటిది రౌఢిగా అర్థం అంటారు. దాన్ని రూఢి అయిపోయింది. మనకేమైపోయింది? రూఢి. పెద్దలు చెప్పినారు, విన్నాము. పెద్ద ఏదైనా మనకు సొంతంగా తెలివి వచ్చింది, ఇది గుర్తి, అరటి పండే, ఇది జామ పండు కాదు. శాస్త్రం ఈ పద్ధతి ప్రవేశపెడుతుంది ఆత్మను చూపించడంలో.
నేతి నేతి నేతి. ఇది జామ పండు కాదు, నిమ్మ పండు కాదు, అరటి పండే.